అయితే మనతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తమ్ముడు మేడిపల్లి దేవానంద్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సార్, ముఖ్యంగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అన్న ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, రెండోసారి టికెట్ రావడం గెలవడం చాలా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఇలాంటి సంఘటన జరిగింది. ఎట్లా మీరు తీసుకుంటున్నారు దీన్ని? ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. జీర్ణించుకోలేని విషయం. అయితే ఆమెకు హెల్త్ పరంగా ఆరోగ్యంగా బాగలేదు కాబట్టి స్టమక్ పెయిన్ వల్ల డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. అంతే. ఓకే. వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు కూడా ఉన్నాయని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? అంటూ ఏం లేవు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు మనస్పర్ధలు అంటూ ఏం లేవు. ఆమెకు స్టమక్ పెయిన్ వల్ల హెల్త్ రీజన్స్ వల్ల ఆ నొప్పి భరించక సూసైడ్ చేసుకుంది. అంతే. ఎప్పటి నుంచి ఉంది స్టమక్ పెయిన్? ఎప్పటి నుంచి? అప్పుడప్పుడు అని తెలిసింది. ఇక మాకు కూడా మేము ఇక్కడ ఉండం కాబట్టి మాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ 10 years అయింది కదా వాళ్ళు పెళ్లి చేసుకుని? 12 years అయింది మ్యారేజ్ చేసుకొని. 12 years అయింది. మంచిగానే ఉన్నారు. అంత మంచిగా జరిగింది. ఎంతమంది పిల్లలు వాళ్ళు? 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. మన 2023లో ఆయన గెలిచినాక మీ స్పందన ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచి అందరం కలిసి మంచి భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఊర్లో కూడా మా అన్న పుట్టి పెరిగిన ఊర్లో కూడా ఘనంగా ర్యాలీ తీసినాం. పెద్ద ఎత్తున ఊరంతా భోజనాలు పెట్టినాం, ఘనంగా చేసినాం. స్టేజ్ అరేంజ్ చేసి మంచిగా పెద్ద ఎత్తున చేసినాం. కాకపోతే ఈ విధంగా అవ్వడము, ఈ విధంగా అయితే ఎవరు ఊహించలేము కదా. అంటే ఆమె కూడా గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తుంది, ఆయన ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఎందుకంత డెసిషన్ తీసుకుంది సడన్ గా? ఈ డెసిషన్ అంటే కొన్ని ఇలాంటి దానికి మనం ఏం సమాధానం చెప్పలేము కదా. వాళ్ళ మైండ్కి సంబంధించి వాళ్ళు తీసుకుంటారు. అట్లా సివియర్ గా ఉండొచ్చా స్టమక్ పెయిన్ కానీ? ఆ డిసీజ్ సివియర్ గానే ఉండే సమస్య, అందుకే అట్లా అయినట్టు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, ఇక చూస్తుండాలి ఇక. అంతే. పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు కదా. చూద్దాం నెక్స్ట్ ఏందని. అలాగే రూపాదేవి గారి మేనా అత్త ఉంది, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నేను పిన్ని అయితా, పిన్ని అవుతారా? ఓకే. అత్తమ్మని అయితా అన్నట్టు. సొంత ఓకే. మా బావ వాళ్ళ కోడలు అన్నట్టు. ఓకే. నాకు కోడలు, రూపాదేవి గారికి అత్త అవుతారు. అత్త, చిన్న అత్తమ్మను. ఎట్లా ఉంటుండే ఆమె? పెళ్ళై దాదాపు 10 years అవుతుంది కదా. తను బాగుంటది. మా బావ కూడా చాలా మంచోళ్ళు. మా కొడుకు కూడా చాలా మంచోడు. కానీ ఇలా మేడిపల్లి సత్యం. చెప్తాం, చాలా మంచోడు అసలు. ఇలా జరిగిందో అని తెలియదు కానీ నాకు మార్నింగ్ తెలిసింది. నేను ఇక్కడికి వచ్చాను అంతే. కానీ చాలా మంచోళ్ళు మా బావాళ్ళు కూడా. వాళ్ళు ఊర్లో ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు. ఇక మా కొడుకు వాళ్ళకి ఇట్లా ఇటు ఉంటారు. ఇంకా నాకు తెలియని ఇక్కడ వచ్చిన. అలా ఇలా జరిగిందో కూడా తెలియదు, బట్ ఇట్లా అయిపోయింది అసలు అనుకోకుండా. అట్లా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కూడా ఆనందకరమైన విషయమే కదా. మొన్ననే గెలిచి 3-4 నెలలు కాలేదు. గెలిచినాక మీతో మాట్లాడిద్దామే, ఇట్లా మా ఆయన గెలిచిండు అని హ్యాపీగా ఉంది. అంటే ఎక్కువ నేను రాను. అంటే నాకు కూడా ఫోన్ కానీ చేయడము మా ఏదైనా హస్బెండ్ వాళ్ళు ఇట్లా మా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా ఇక్కడనే ఉంటాం, సిటీలో కాచూరులో ఉంటాం. అట్లానే ఎట్లా అయిందో కొంచెం ఎక్కువ మాకు కూడా తెలియదు. లేదు మీకు? కొంచెం అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఎక్కువ అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంది అంటే ఎందుకు చేసుకుందంట? ఊరేసుకుంది, ఎందుకు చేసుకుంది? నాకు ఎక్కువ తెలీదు. ఊరే వేసుకుంది కదా, హ్యాంగింగ్. ఫ్యాన్ కి వేసుకుందట. ఎందుకు వేసుకుంది? అసలు ఏం జరిగింది మాకు తెలియదు అదంతా. ఎక్కువ క్షణిక ఆవేశం, కోపంలో ఉన్న చిన్న గొడవలు అవుతుంటాగా, భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతుంటాయి. అట్లేం లేదు, చాలా మంచోడు మా కొడుకు. మా బావాలు కూడా చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోళ్ళు అసలు. అంటే అయినా వాళ్ళంటే వాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టం అసలు. ఎమ్మెల్యే కూడా ఏంటో కాంగ్రెస్ పార్టీ రూలింగ్. కానీ ఎట్లా జరిగిందో తెలియదు కానీ చాలా మంచోళ్ళు అసలు. అలా కాకుండా ఉండే. తను కూడా టీచర్, మళ్ళీ గవర్నమెంట్ టీచర్. మళ్ళీ ఎందుకు అయిందో తెలియదు నాకు. 2 పిల్లలు కదా. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అనారోగ్య కారణాలు ఉన్నాయంటారు, ఆమె హెల్త్ బాగాలేదు, హెల్త్ ఇష్యూలు ఉన్నాయంటారు. అదైతే తెలీదు నాకు. కాకపోతే బాగాలేదు, పానం బాగాలేదు లేదు అయితే నాకు బాగానే ఉంది. బాగానే ఉంది కానీ బట్ ఏమైందో తెలియదు నాకు. మార్నింగ్ తెలిసింది, వచ్చాను అంతే. అట్లా. థ్యాంక్ యూ. సో అల్వల్లోని పంచశీల కాలనీలో మేడిపల్లి సత్యం ఇంటి దగ్గర బంధువులు చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము, ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? అజయ్. ఏం జరిగిందంటారు అసలు? మేడిపల్లి సత్యం గారి వైఫ్ రూపాదేవి గారు బలవమరణానికి పాల్పడ్డారు. అక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుసు. ఎలా ఉంది వాళ్ళ మధ్య, ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలు అంటే ఏం లేదు. అన్నది లవ్ మ్యారేజ్. ఇద్దరి కుటుంబాలు ఒప్పుకొని మరి చేసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల అక్క కొంచెం క్షణికావేశం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది తప్ప
తను ధైర్యవంతురాలు చాలా. అన్నకు మంచి మోటివేటర్. ఈ 10 సంవత్సరాలు అన్నకు కష్టకాలంలో ఎంబడున్నది. ఆ క్షణికావేశంలో మరి అలా చేసింది తప్ప ఎలాంటి ఉద్దేశపూర్వక కారణాలు లేవు. ఎందుకు అలా క్షణికావేశం రావడం కారణం ఏంది? మనస్పర్ధలు ఏదైనా గొడవలు జరుగుతూనే కదా క్షణికావేశం వస్తుంది. ఏదైనా మాట అయినప్పుడే కదా. మనస్పర్ధలు అంటే అయితే ఏం లేవు. మేము ఎప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాం కదా. ఈ 10 ఏళ్ళు ప్రతి కార్యకర్తకు తెలుసు వదిన ఎలాంటిది ఏం కథ అని. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సత్యమణి రూపాదేవి సూసైడ్ చేసుకొని బలవ మరణానికి పాల్పడింది. చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం గతంలో 2018లో ఆయన ఓడిపోవడం జరిగింది. సో 2023లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం చొప్పదండి. సో 2023లో ఆయన గెలవడం ఆ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. పైగా సత్యం భార్య ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఆమె వికారాబాద్ జిల్లా పరిషత్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. రూపాదేవికి మేడిపల్లి సత్యంకి కొద్ది సంవత్సరాలుగా ఆయన అంటే ఎమ్మెల్యే కాకముందు నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి, మనస్పర్ధాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. సో నిన్న వీడియో కాల్ మాట్లాడిన తర్వాత సడన్గా రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంది. సో వెంటనే కూతురు కూడా వెళ్ళి బాధపడింది, భయపడింది, ఏం జరుగుతుంది, అమ్మాయి ఏమైనా చేసుకుంటుందని. సో మొత్తానికి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, మేడిపల్లి సత్యం తమకు కొడుకు లాంటి వాడు, ఆమె చక్కగా చూసుకుంటున్నాడు ఆమెని, సో వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని చెప్పేసి. సో మేడిపల్లి సత్యం రూపాదేవిలది ప్రేమ వివాహం. మేడిపల్లి సత్యం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, రూపాదేవి కూడా అక్కడే చదువుకునేది. చదువుకునే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్, తర్వాత ప్రేమ మొదలైంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ లైఫ్లో సెటిల్ అయినాక పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. సో మేడిపల్లి సత్యం విద్యార్థి దశ నుంచి ఆయన విద్యార్థి నాయకుడుగా ఉన్నాడు. సో ఆయన కెరీర్ కూడా పాలిటిక్స్ ఎంచుకున్నాడు. సో వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత ఆయన ఒక పొలిటికల్ లీడర్గా, పొలిటీషియన్గా, ఒక ఎమ్మెల్యే కావాలనే అంబిషన్తో ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండడం, కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉండడం కూడా ఉంది. ఆ తర్వాత ఆయన 2018లో టికెట్ దక్కించుకున్నాడు. అప్పుడు కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రావడం, కానీ ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. మరోసారి 2023లో చొప్పదండి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇటు మేడిపల్లి సత్యం సత్యమణి భార్య కూడా ఆమె ఒక గవర్నమెంట్ టీచర్గా ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో హాయిగా ఉన్న వాళ్ళ జీవితాల్లో క్షణికావేశం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు. తరచూ రోజు ఆయన పనులు ముగియగానే మేడిపల్లి సత్యం అల్వాల్లోని తన ఇంటికి వస్తారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్వాల్లోని పంచశీల కాలనీలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. సో ఆయన ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా నియోజకవర్గంలో కాకుండా ఇక్కడే అల్వాల్లోనే ఉండేవారు. సో ఈమె ఇక్కడ నుంచి వికారాబాద్కి ఆమె పనికి టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళొచ్చేది. సో రోజు ఆయన పనులు ముగియగానే మొట్టమొదట ఇంటికి కాల్ చేయడం, ఆ తర్వాత అల్వాల్ పంచశీల కాలనీలోని ఆయన నివాసానికి వచ్చి ఉంటున్నాడు మేడిపల్లి సత్యం. ఈ నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి ఆయన పనులు ముగించినాక మేడిపల్లి సత్యం ఆయన సతీమణికి వీడియో కాల్ ద్వారా కాల్ చేసి మాట్లాడటం, ఇద్దరి మధ్యలో వాగ్వివాదం. వెంటనే ఆమె ఫోన్ కట్ చేసి, ఆ వీడియో కాల్ని కట్ చేసి ఆమె రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని బలవమరణానికి పాల్పడింది. అయితే ఆ తర్వాత హుటాహుటిన అల్వాల్ దగ్గరలో ఉన్నటువంటి కోంపల్లి ఆసుపత్రికి మేడిపల్లి సత్యం భార్య రూపాదేవిని తీసుకెళ్లారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు టెస్ట్ చేసి ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. మొత్తానికి ఆమె మరణ వార్త విన్న మేడిపల్లి సత్యం అక్కడే కృంగిపోయాడు. సో ఆయన కూడా స్పృహ కోల్పోయాడు. సో మొత్తానికి మేడిపల్లి సత్యం ఇంట్లో, ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం ప్రస్తుతం అల్వాల్లోని పంచశీల కాలనీలో మేడిపల్లి సత్యం నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. సో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొంతమంది మేడిపల్లి సత్యం అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే చుట్టాలు కూడా ఉన్నారు, బంధువులు. ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం ఏం జరిగింది. మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఇద్దరిది ప్రేమ వివాహం, ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, నిజంగా మనస్పర్ధలు ఉన్నాయా? ఒకవైపేమో మేడిపల్లి సత్యం అత్తగారు, రూపాదేవి తల్లిదండ్రులు వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేవు, మేడిపల్లి సత్యం మా కొడుకు లాంటి వాడు, మా కన్న కూతుర్ని చక్కగా చూసుకున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి బంధువులతో మాట్లాడి ఏం జరిగిందనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. భారతి టీవీతో ఒకసారి వాళ్ళ బంధువులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో.